తెలుసా నా దేవుడు, నీకు నన్ను చంపాలనుకున్నావు, నన్నేదో చేయాలనుకున్నావు, నీ ముందే నన్ను నిలబెట్టి నన్ను బ్రతికింప చెయ్యాలని, నీ కోసము నన్ను బ్రతికించాలని నిలబెట్టాడండి మన దేవుడు. ఎందుకంటే యేసయ్య అంటే అంత కోపం నీకు? ఎందుకంటే యేసయ్య అంటే అంత ద్వేషం నీకు? ఏం చేశాడండి యేసయ్య? తిరిగి నీ చేతితో ఏమన్నా గుద్దాడా యేసయ్య? నిన్నేమన్నా పొడిచాడా యేసయ్య? నిన్నేమన్నా తిట్టాడా యేసయ్య? ఎప్పుడు నిన్ను కొట్టాడా? కనీసం ఒక్క మాట చెడుగా మాట్లాడాడా నిన్ను యేసయ్య? ఎప్పుడు కూడా రెండు చేతులు చాచి, నా కుమారుడా, నా కుమార్తె నా యుద్ధకు రండి, ఇంకా పాపంలో జీవిస్తావేంటి, ఇంకా రోగంతో జీవిస్తావేంటి, ఇంకా జీవితాన్ని నాశనం చేసుకుంటావేంటి, ఇంకా కుటుంబాన్ని పాడు చేసుకుంటావేంటి, ఆ పాపము చేయగాకు, ఆ యొక్క శాపానికి గురికాకు, కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకోగాకు, నా దగ్గరకు రా, నా రక్తము ద్వారా నేను శుద్ధిని చేస్తాను, నా రక్తము ద్వారా నిన్ను కడిగేస్తాను, నీ కోసం నా ప్రాణాన్ని పెట్టాను కదా, ఇంకేం చేయమంటావని ఎదురు చూస్తూ ఉన్న యేసయ్య అంటే నీకెందుకండి అంత కోపం అని అంగల్లోనే గుండె పగిలిపోయిందంట ఆయనకి. నిజమైన దేవుడే కదా, నన్ను ఎప్పుడు ఏమనలేదు కదా యేసయ్య, నన్ను ఎప్పుడు తిట్టలేదు కదా, ఎందుకు నేను ఆయన అంటే ఇంత పగ పెంచుకున్నాను, నన్ను ఏమీ అనలేదు కదా, నన్ను అతను ఏం చేయలేదు కదా, ఎందుకు నేనంటే అంత కోపడుతున్నాను? నిజంగా దేవుడు అంటే ఈయనే, కుటుంబాన్ని కట్టే దేవుడు ఈయనే, నా ఆలోచన మార్చిన దేవుడు ఈయనే, నా కుటుంబాన్ని బాగు చేసిన దేవుడు ఈయనే. నేను నా భార్యను చంపేస్తే నా గౌరవము, కుటుంబంలో, నా సమాజంలో ఏమైపోయేది? నా బ్రతుకు ఏమైపోయేది? నా పరిస్థితి, నా బంధువులందరూ నన్ను అంతకుడుగా చూసేవాళ్ళు కదా, నా పిల్లలు దిక్కులేని వాళ్ళకి అయిపోయేవాళ్ళు కదా. అలాంటి నన్ను నా భార్య ద్వారా ఇంతగా మార్చాడే. అమ్మా, పొరపాటు చేశాను, యేసయ్య అంటే ఏదో అనుకున్నాను, యేసయ్య నిజమైన దేవుడు అని రెండు చేతులు చాచి దేవుని వైపు చాచి, యేసయ్యా నన్ను కూడా క్షమిస్తావా, ఈ పాపిని నన్ను కూడా క్షమిస్తావా నంగలమందంట. నిన్నేంటండి, ఇంక ఎంత ఘోరమైన పాపిని నన్ను క్షమించే దేవుడు అండి. ఆయన ఎలాంటి వారిని ఆదరించే దేవుడు అండి. మనుషులైతే మనం చేసిన తప్పులు బట్టి నా దగ్గరకు రావద్దు, నా గడప తొక్కద్దు, నా ఇంటికి రావద్దు అంటారేమో, కానీ ఆయన రెండు చేతులు చాచి పిలుస్తున్నాడండి. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు అండి. నువ్వు బాధపడకు, క్షమించమని అడిగావు కదా, నిన్ను ఖచ్చితంగా క్షమించే దేవుడు నా తండ్రి అని ఇద్దరు కుటుంబం అంతా ప్రార్థన చేసి మారు మనసు పొంది రక్షణ పొందారంట. ప్రియ సంగమా, ఆ స్త్రీకున్న పట్టుదల నీకుంటే, ఆ స్త్రీకున్న ధైర్యం నీకుంటే, ఆ స్త్రీకున్న ప్రార్థన విధానం నీకుంటే, నీ భర్త, నీ పిల్లలు ఎందుకు మారదు? నీ గ్రామం ఎందుకు మారదు? దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి విగ్రహారాధనలో భయంకరమైన పండుగ తట్టు, భయంకరమైన విగ్రహాల వైపు వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకుంటూ నరకానికి వెళ్తున్న మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి సేతు గారి కుటుంబాన్ని సెలెక్ట్ చేశాడు ఈ గ్రామానికి. సేతు గారి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు మీ గ్రామానికి, నడిపించాడు. ఏ ఊరైందే, ఏం పనికి ఇక్కడ ఆయనకి? మీ ఆత్మలను, మీ జీవితాలను, మీ కుటుంబాలను కట్టాలని దేవుడు ఆలోచించి ప్రేమించాడు కాబట్టి నడిపించాడు కుటుంబంతో సహా మీ గ్రామానికి. మిమ్మల్ని ప్రేమించాడు. మీ గ్రామంలో ఎవ్వరూ నాశనం కాకూడదని, మీ కుటుంబాలు చిన్నపిల్లలు కాకూడదని, మీ భర్తలు చనిపోయి నరకానికి వెళ్ళకూడదని, మీ పిల్లలు పాడైపోకూడదని దైవ సేవకులను మీ గ్రామానికి పంపించి మోకరించి ఉపవాస ప్రార్థనలని, కన్నికి ప్రార్థనలని, విజ్ఞాపన ప్రార్థనలని. ఏంటండి ఇలా త్యాగము? ప్రేమించాడు కాబట్టే, దేవుడు ప్రేమించాడు కాబట్టే కుటుంబాన్ని పంపించాడు. మీకోసం ఎవ్వరూ ప్రార్థన చేయకపోయినా, మీ తల్లిదండ్రులు మీ గురించి ప్రార్థన చేయకపోయినా, మీ పిల్లలు మీ గురించి ప్రార్థన చేయకపోయినా, దేవుడు ప్రార్థన చేయడానికి దైవ సేవకుని గ్రామానికి పంపించాడు. మనుషుడు నిలబడి సేవ చేస్తే ఈ సేవ జరగదు. మనుషుడు నిలబడి ఈ గ్రామంలో సువార్త చేయాలంటే జరగదు. దేవుడు సెలెక్ట్ చేశాడు కాబట్టి మీ గ్రామంలో ఈ సువార్త జరుగుతుంది. ఈ గ్రామం గురించి క్షుణ్ణంగా తెలుసు. చిన్నపిల్లలు కానించింది నాకు. విగ్రహారాధన
నోటి మాట మంచిగా ఉండదు, భయంకరమైన బూతులే. ఈ రోజున కనపడిన వాళ్ళకి మేము వస్తుంటే అయ్యా వందనాలు అంటున్నారు. ఎవరు నేర్పారు మీకు? ఎవరిని నేర్పింది? దైవ సేవకుడు దేవుడి ద్వారా వచ్చాడు కాబట్టి మేము వస్తుంటే అయ్యా వందనాలు. మా ముఖం తెలియదు, మా పరిచయం లేదు, మేమేమంటే ఎవడు కూడా తెలియదు. అయ్యా వందనాలు అయ్యా. ఇక్కడ కూర్చోగలనే మేమేదో ఆకాశం తిరిగి వచ్చినట్టు చప్పట్లో. యాదండి ప్రేమ? దేవుని ప్రేమ. సెలెక్ట్ చేశాడు నిన్ను తెలుసా? ఈ గ్రామంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే మీరే ఎందుకు వస్తున్నారో తెలుసా? దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను, ప్రేమించాడు నిన్ను. దేవుడు నిన్ను ప్రేమించాడమ్మా. నువ్వు అడుకోవచ్చు, నాకెవరు విలువట్లేదండి, నాకెవరు గౌరవం ఇవ్వట్లేదండి, నా బంధువులు కూడా ఎవరు నన్ను లెక్క చేయట్లేదండి, నా బంధువులు ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు అనొచ్చేమో. దేవుడు నిన్ను ప్రేమించాడు, అంతకంటే మహాభాగ్యం ఇంకేమంటుంది? కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, ఈ మందిరంలోకి వచ్చావు, ఇలా ప్రార్థనా గదిలోకి వచ్చావు, ఇలా ప్రార్థించుకునే భాగ్యము దేవుడిచ్చాడు. మీతో ఆగిపోకూడదు ఈ పరిచర్య. ఉన్న 100 మంది ఇంకా 200 మంది అవ్వాలి, 200 మంది 400 మంది అవ్వాలి, 400 మంది 600 మంది అవ్వాలి. గ్రామమే మారిపోవాలి. దేవుని ప్రణాళిక అది. అలా జరగాలంటే ఆ తల్లి చేసిన ప్రార్థన నీవు నేను చేయాలి. కాబట్టి అలా మనందరము ప్రార్థన జీవితంలో ఉండి ఈ గ్రామాన్ని రగిలించాలని, మన దైవ సేవకులను బహుబలంగా దేవుడు ఇంకా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నశించిపోతున్నారండి ఎంతోమంది కళ్ళ ముందే. మా చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను, సమయం లేదు. మా డిఈ గారు ఆఫీసులో డిఈ గారికి 1,50,000 జీతం. ఆఫీస్కి మెట్లెక్కి వచ్చాడు, సంతకం పెడతా ఉన్నాడు. ఆ మెట్లెక్కి వచ్చేటప్పుడు ఏం జరిగిందో తెలియదు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. సంతకం పెడతానే బల్లా మీద ఉరిగిపోయి చనిపోయాడు. ఏంటండి పరిస్థితి? ఎవడండి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది? ఎవడండి ప్రతిరోజు మనం చేతులు ఎత్తుతున్నాం, దించుతున్నాం, నడుస్తున్నాం, వస్తున్నాం, కూర్చుంటున్నాం, లెగుస్తున్నాం, పడుకున్నాం, లెగుస్తున్నాం? ఎవడండి మనకి ఇచ్చింది ఆ భాగ్యాన్ని? దేవుడు. ఆయన చిత్తం లేకుండా ఎవడు భోజనం కూడా చేయలేడు, ఆయన చిత్తం లేకుండా ఎవడు కూడా పడుకొని లెగవలేడు. అంత భద్రంగా కాపాడుతున్నాడు. కాబట్టి నీవు నేను, నీ కుటుంబం నా కుటుంబం క్షేమంగా ఉంది. మనకున్న ఆస్తిని బట్టి కాదు, మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, మనకున్న డబ్బును బట్టి ఎంత మాత్రము కాదు. దేవుడు కాపుదల్లా మనకు ఉండబట్టే క్షేమంగా ఉన్నాం. అలాంటి దేవుడిని విడిచిపెట్టవద్దు దయచేసి. కాబట్టి ఇంకా ప్రార్థన జీవితంలో ఉందాం, దేవుడికి ఇష్టంగా బ్రతుకుదాం. ఒకవేళ ఈ భూలోకంలో మరణిస్తే పరలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.